నేను రాముడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ సందేశంగా ఏం చెప్పమంటావో ఏదైనా నాకు సెలవివ్వమ్మా, నీ గుర్తుగా ఏదైనా ఒక వస్తువు ఇవ్వు అని హనుమంతుడు సీతమ్మని అడిగినప్పుడు సీతమ్మ కాకాసర వృత్తాంతం అంతా చెప్పి తర్వాత రాముణ్ణి నేను నమస్కరిస్తున్నట్టుగా ఆయన క్షేమం అడుగుతున్నట్టుగా ముందు చెప్పవయ్యా హనుమ అని సీతమ్మ హనుమంతుడికి చెప్తుంది. తర్వాత లక్ష్మణుడు క్షేమాన్ని కూడా అడుగయ్యా, నీ వదినమ్మ అడుగుతుంది, ఎలా ఉన్నావు నువ్వు, ఎందుకు లక్ష్మణుడి క్షేమాన్ని అడుగుతున్నావు అని అడగవచ్చు. భార్యని, తల్లిని, అలాగే రాజ్యాన్ని, భోగభాగ్యాలన్నీ వదిలిపెట్టి అన్నగారి మీద ఉన్నటువంటి గౌరవంతో, అన్నగారి మీద ఉన్న ప్రేమతో అరణ్యానికి వచ్చినటువంటి త్యాగబుద్ధి కలిగిన వాడు లక్ష్మణుడు, సోదర ప్రేమ కలిగిన వాడు లక్ష్మణుడు. అటువంటి లక్ష్మణుడు ఎలా ఉన్నాడు